అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు చేపడితే అధికారులు భూసేకరణ చేపట్టకపోవడంతో ఏడాదిన్నర కాలంగా వంతెన నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. వరంగల్ నుంచి బట్టుపల్లి మీదుగా ఖమ్మం వెళ్లే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా దర్గా దగ్గర గేట్ దగ్గర ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. హన్మకొండ జిల్లా దర్గా దగ్గర నిలిచిన ఆర్ఓబీ బ్రిడ్జ్ పై స్పెషల్ స్టోరీ. హన్మకొండ జిల్లా నుంచి దర్గా మీదుగా బట్టుపల్లి, తరాలపల్లి 100 ఫీట్ల రోడ్డుకు వెళ్లేందుకు దర్గా దగ్గర రైల్వే గేట్ పడుతుండటంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు అప్పటి ప్రభుత్వం 2022 సంవత్సరంలో 68 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆర్ఓబీపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం కోసం హైదరాబాద్ రహదారి నుంచి ఎన్ఐటీ నుంచి దర్గా వరకు సర్వే చేపట్టారు. హైదరాబాద్ రోడ్డు నుంచి ఎన్ఐటీ పక్కదారిపై బట్టుపల్లి, ఖమ్మం రహదారిని కలిపే విధంగా ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు. ఈ పనులు ప్రారంభం కావడంతో ఆ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు సంతోషించారు. ఏడాది కాకముందే ఆ పనులు నిలిచిపోవడంతో సంతోషం 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిందని అంటున్నారు ప్రజలు. వరంగల్ 2040 మాస్టర్ ప్లాన్ ప్రకారం రైల్వే లైన్ పై వంతెన నిర్మాణం 68 కోట్లు మంజూరు చేసి మొదటి విడతలో 28 కోట్లు విడుదల చేశారు. ఆ నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి పిల్లర్లు లేపి వదిలేశారు. ముందు వైపున పనులు చేపట్టేందుకు స్థలాన్ని రెవెన్యూ శాఖ సేకరించకపోవడంతో పనులు నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ బ్రిడ్జి పనులు స్టార్ట్ అయ్యి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా అది మోక్షం లేదు. మా ఇంట్లో ముందట మొత్తం డ్రైనేజీలు అన్ని జమ అయ్యి చెత్త చెదారం మొత్తం అట్లనే ఉన్నది. పని సఫీకంగా సాగుతలేదు చక్కగా. ఇది ఇంతవరకు ఉంటుందో ఇంకా మేము ఓపిక పట్టి అది చేస్తాను. రోడ్లు చక్కగా లేవు, కాలువలు అన్ని జామ్ అయినాయి. మురికి కాలువలు, పాములు, తేళ్ళు అన్నీ వస్తున్నాయి. వీళ్ళ సామాన్ అంతా ఇండ్ల ముందట ఉండేసరికి మాకు నడవడానికి పోవడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. దయచేసి మా యందు దయతలిసి బ్రిడ్జి పనులు తొందరగా కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి దర్గా నుంచి హైదరాబాద్ రోడ్డు కలిపే వంతెన నిర్మాణం పనులు పూర్తి కాక 100 అడుగుల రోడ్డుకు వెళ్లడానికి ఇబ్బంది కలుగుతోంది. గేటు వేసి ఉంచుతుండటంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. కార్లు, ఇతర వాహనాలు చౌరస్తా మీదుగా వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం తీసుకొని వచ్చిన సామాగ్రి అంతా ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో డ్రైనేజీ బయటకు పోవడం లేదన్నారు స్థానికులు. ఇళ్ల చుట్టూ దుర్వాసన వస్తోందని దర్గా కాలనీ వాసులు వాపోతున్నారు. ఈ బ్రిడ్జ్ అవతల కూడాను ఇంకా వర్క్ అది బ్రిడ్జ్ ఇది ల్యాండ్ కొలతలు తీసుకోలేదు. అటు కూడా తీసుకొని అతి తొందరగా కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మరియు మాకు ఇటు డ్రైనేజ్ కూడాను ఈ బ్రిడ్జ్ పక్క బంటి డ్రైనేజ్ శాంక్షన్ అయింది. ఒక 5 ఇయర్స్ అవుతుంది. పెద్ద కాలువలు లేక మా అంతటా మేమే తీసుకున్నది అవుతుంది. ఈ బ్రిడ్జ్ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని మాకు మనవి. ఇక్కడి నుంచి వెళ్ళి బట్టుపల్లి బ్రిడ్జ్ రోడ్డు కలుస్తుంది. ఆ రోడ్డు వరకు పోతుంది కాబట్టి ప్రజలు అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఆ దర్గా గేటు మూయవడం జరుగుతాయి. ఇట్లకెళ్ళి బ్రిడ్జ్ నుంచి కడుపుకొండ, బట్టుపల్లి అవన్నీ అటే వెళ్తాయి కాబట్టి ఇటుకెళ్ళి అందరికి లాభపడుతుందని. 2 ఏళ్ల కిందట ప్రారంభమైన వంతెన నిర్మాణం రైలు పట్టాలకు పోచమ్మ ఆలయం వైపు మాత్రమే చేపట్టారు. రెండో వైపు భూసేకరణ కాకుండానే పనులు ప్రారంభించడంతో ఆర్ఓబీ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. ఈ పనులు చేపట్టకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. కంపల్సరీ రెగ్యులర్ గా ట్రైన్స్ ఉంటున్నాయి. ఉండడం వల్ల అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి మీరు ఈ ఒక్క చిన్న పనిని మున్సిపల్ అధికారులు ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా మంచిదే, ఎవరైనా మంచిదే, కానీ దాన్ని కొంచెం త్వరితగతిన పూర్తి చేసి ఆ భూసేకరణ చేసి ఆ బ్రిడ్జ్ పనులు పూర్తిగా నిర్మాణం చేయించేసి మా అందరికీ, మా గ్రామ ప్రజలకు అందరికీ కూడా సహకరించాలని. ఇప్పటికైనా ఆర్ఓబీ అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు చేపట్టాలి. భూసేకరణ చేయని స్థలాన్ని సేకరించి ఆర్ఓబీ బ్రిడ్జ్ నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.